నేటి తరం యువతకి వృద్ధుల అనుభవాలు ఎంతో అవసరమని, వారి అనుభవాలతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. జామి మండలం అట్టాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన బిఎన్ఆర్ ఆశ్రమం 6వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఆశ్రమంలో నిర్విరామంగా వృద్ధులకు సేవలు అందించడం గొప్ప విషయమని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులను ఆదుకోవాలనే తపనతో ఆశ్రమ నిర్వాహకులు విసటి శారద, డాక్టర్ బాలభార్గవి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సమాజంలో వృద్ధులను గౌరవించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ప్రతి అంశంలో అండగా ఉంటుందని, అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ చెప్పారు. డిఆర్టీఏ పీడీఏ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ బిఎన్ఆర్ ఆశ్రమానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. నిత్యాన్నదాన క్షేత్రంగా నిర్వాహకులు మంచి పేర్లు తీసుకువచ్చారని చెప్పారు. జిల్లా పరిపాలన యంత్రాంగం నుండి ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. అచ్చగా నాకు షార్లు తీసుకుంది. ఓకే Sir. Sir, it's on. प्रच्छयामादधाति संततं वृक्षां पशुकृत्यं संधत्तं संधीयते प्रदया पशुभिरिच्च एवं वेद संतत श्रीरस्तु समस्त सन्मंग. ఇది 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మా అమ్మ మా నాన్నగారు పేరున ఒక ఆశ్రమం నిర్వహిస్తున్నానని వారికి చెప్పాను. ఇక్కడ ఆకలిగా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం పూట వచ్చి భోజనం చేసి వెళ్తారు సార్. మేము రోజంతా ఇక్కడ వృద్ధాశ్రమం కాదు ఆశ్రమం పెట్టాం. అలాగే 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. 10th పాస్ అయిన తర్వాత జామి మండలంలో 6 పాస్ అవుతారో ఆ పాస్ అయినటువంటి పిల్లలు ఇలాగ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు. అందుకని నేను ఆశ్రమం అని పెట్టుకున్నాను, వృద్ధాశ్రమం అని నేను అనను, ఆశ్రమం అని పెట్టుకున్నాను. ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఇవ్వాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆశ్రమం ఉండాలనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. చాలా మంది దాతలు పెద్ద ఎత్తున రావటం, భోజనం పెట్టడం చేస్తున్నారు. మరి కలెక్టర్ గారికి తెలుసు, షుగర్ ఫ్యాక్టరీ వెనక ఇది పెడతారా అంటే ఆయన చాలా సరదాపడ్డారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు, బాధ్యత తప్పనిసరిగా వస్తారని. నాకు అయితే డౌట్, ఎందుకంటే ఉన్నదే ఒక ఆయనకు ఆదివారం జరుగుతుందంటే కొన్ని కార్యక్రమాలు కొంచెం ముందుకుండి చేయడం జరిగేది. ఆ నేపథ్యంలో తర్వాత సబ్సిక్వెంట్గా నేను మిగిలిన జిల్లాలకి వెళ్ళినప్పుడు 5 years బ్యాక్ 2026లో ఇలాగ ఆశ్రమం పెడుతున్నామండి అని చెప్పడం జరిగింది. రమ్మని చెప్పారు కానీ ఇంతవరకు రావడం అయితే అవ్వలేదు. బట్ ఆయన దీంట్లో ప్రతిరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదాన్ని ఫాలో అవడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి నేను కూడా ఒక 4-5 సార్లు 3-4 సార్లు ఈ కార్యక్రమంలో పరోక్షంగా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది మానవత్వం ఉన్న మనుషులు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే రోజు చూస్తాం, సోమవారం ప్రత్యేకంగా చూస్తాం, ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాత్మలో ఉన్నవాళ్ళు, లేకపోతే వికలాంగులు, లేదంటే అనాథలు ఎంతమంది మా దగ్గరకు వస్తూ ఉంటారు. గ్రీవెన్స్కి కానీ లేదా మా ఆఫీస్కి కానీ తల్లిదండ్రులు చూడలేదని, పట్టించుకోవట్లేదని, చాలా ఇబ్బందులు ఉన్నామని చాలా రకాలుగా చూస్తూ ఉంటాం మేము. అటువంటి వారికి ఒక ఆశ్రమం కొనుక్కున్నటువంటిది వాళ్ళు కావచ్చు, లేదంటే పెదరాడి అంటే మేము మా డాక్టర్ కాబట్టి రౌడీ డాక్టర్ అని పిలుచుకుంటాము. మా భార్గవి అందరూ కూడా ఇక్కడ ఎంతో కష్టంతో ఇంత చిన్న లోపం కూడా తెలియకుండా వీళ్ళందరికీ భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడ వారికి తోడుగా మా భాస్కర్ ఆకలి గురించి ఎంతో మంది మేము స్టేషన్ దగ్గర బయట ఫుట్పాత్ మీద చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ కూడా ఆకలితో కొన్ని సమయాలు
అన్నంటే అంత కాదు, అది మహావృక్షం. ఆ వృక్షం కింద మేమందరం ఉన్నాం, ఇంతవరకు ఉంటాం కూడా. ఆ నమ్మకం ఉంది. ఆ వృక్షం మూలంగా మేము ఎక్కడికైనా చేరగలుగుతున్నాము, ఏమైనా చేయగలుగుతున్నాము. అందరినీ కూడా అలాగే చార్జ్ చేస్తున్నారు. ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా యొక్క శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ అన్నయ్య బాటలో నడవటం, అన్నయ్య మాకు నిజంగా ఆదర్శం. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా ఆయనకి ఎప్పుడు కూడా మేము వెన్నంటి తోడు ఉంటాము. ఇటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు మా దృష్టిలో తీసుకొస్తే స్థానిక ఎండీ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, తీసుకొస్తే అవన్నీ కూడా మీకు క్లియర్ చేస్తామని మేము తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమం నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ముందు బాబ్జీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కనపక్ చెరువుని ఇమ్మీడియట్ గా రివైవల్ చేయించారు. అది కలెక్టర్ గారి తాలూకా గొప్పతనం. అలాగే మరి మనం ఇప్పుడు భువనకృష్ణ గారు చెప్పినట్టునే తహసీల్దార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడమని చెప్పి. అలాగే విజయనగరం తహసీల్దార్ గారు మనకి రైట్ సైడ్ అంతా విజయనగరం మండలం సార్, ఇదేమో జామ్ మండలం. తప్పనిసరిగా మీకు వచ్చి కలుస్తారు. ఒకసారి విజయనగరం తహసీల్దార్ గారు చెప్పండి. అలాగే ఈ ఊర్లో పండగలు తీసుకొస్తున్నారు. సలహా దగ్గర వచ్చి మా అందరినీ గుర్తు చేసి, అంటే మేము చేయవలసిన పనుల్ని గుర్తు చేసి మరి మా చేత చేపించే వ్యక్తి ఆయన బిజీలో ఉండగా ఇటువంటి చేయడం అంటే అది ఆయన వల్ల ఏది కాదు. కొంచెం కుటుంబ సభ్యుల పాత్ర ఇది మాత్రం ఇందులో పూర్తిగా ఉండదని నేనైతే నమ్ముతున్నాను. వారికి కూడా నిజంగా అంటే ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నా సరే, బిజీగా ఉన్న పరిస్థితులు సరే, ఎందుకంటే ఇది మామూలుగా ఏదో ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. రోజు 360 రోజులు చేస్తున్న కార్యక్రమం ఇది. దానికోసం కేటాయించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కూడా మేము తెలియజేసుకుంటాము. దీనికి ఈ కార్యక్రమంలో ముందు అవి కూడా మేము అందించడానికి, ప్రోత్సహించడానికి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ తరఫున నేను వ్యక్తిగతంగా రావడండి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, అలాగే కొన్ని సర్పంచ్ గారు కొన్ని సమస్యలు చెప్పారు. తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత ఒకసారి మీరు పరిశీలించండి, ఒకసారి కూర్చొని గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేయండి, ఒకసారి పంచనామా కండక్ట్ చేసి ఏ సమస్యలు ఒకసారి మీరు చూసుకుని వాటిని పరిశీలించే విధంగా మీకు తహసీల్దార్ పోటీ అది ఇబ్బంది ఏం కాదు. అది అవన్నీ చిన్న చిన్న విషయాలు. అవి ఒకసారి ఒక అరగంట గంట కూర్చుంటే అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఎంత స్థాయి అనేది తర్వాత అంశం. అసలు అటువంటి ఆలోచన రావడం అనేది అది మానవత్వానికి ఒక గుర్తింపు. అది అటువంటి వ్యక్తులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను రావడం, నన్ను ఆహ్వానించడం నిజంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్ర ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మనకు దొరకడం పోరాట యోధుడు, ఎప్పుడు ఎక్కడోసర పోరాటాలు చేస్తూ ఉంటాడు, మనకు దొరకడు. ఇంకా గత 15 సంవత్సరాలుగా నేను బాబ్జీ గారిని చూస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా బాబ్జీ గారిని నేను చూస్తున్నాను. ఏ రోజు ఆయన సొంత పని మీద ఎప్పుడు మా దగ్గరికి రాలా, అది ఖచ్చితంగా చెప్పగలను. సార్ నా పర్సనల్ అండి, లేదా కుటుంబ సభ్యులదండి, లేదా బంధువులదండి అని చెప్పి ఏ రోజు మా దగ్గరికి రాలా. ప్రజల కోసమే, అది పేదవాళ్ళ కోసం వస్తారు. అది కూడా మరి ప్రజల్లో కూడా మళ్ళీ బలిసిన వాళ్ళ కోసం రాడు, పేదవాళ్ళ కోసమే. సార్ ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడో ఉంది, దీన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని